హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఏంటో స్పెషల్ అని చూస్తున్నారా? ఈరోజు అయితే నేను పకోడీ చేయబోతున్నా. పకోడీ కోసం అయితే మనం ముందుగానైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఇట్లా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగంత కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే ఇట్లా వాటర్తో అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాతనే వాటర్తో క్లీన్ చేసుకుంటున్నా. మీరు ఆశ్చర్యపోకూరి, మీరు ముందుగానే ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. అట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే 250 గ్రాముల దాకానైతే శనగపిండి వేసుకుంటున్నా. చూడండి, శనగపిండి వేసుకున్న తర్వాతనైతే మనమైతే వాటర్ పోసుకోకుండానే ఇట్లా పొడి పొడిగలాగానే కలుపుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగానైతే కలుపుకోండి. నేను ఒక చేతితోటి వీడియో తీసుకుంటున్నా, ఒక చేతితోటి కలుపుకుంటున్నా. చాలా కష్టమైంది వీడియో తీసడం అయితే. చూడండి, నేనైతే ఇప్పుడు ఒక కప్పు అయితే బియ్యపిండి కూడా వేస్తున్నా. బియ్యపిండి అయితే బాగా వేసుకోకండి, నేనే తెలియక కొంచెం ఎక్కువ వేసేసరికి బాగా కర్కర్లాగా ఉంది, గట్టిగా అయిపోతుంది. బియ్యపిండి అయితే కొద్దిగానే వేసుకోండి. చూడండి, నేనైతే ఇప్పుడు బియ్యపిండి అయితే వేసిన. బియ్యపిండి వేసిన తర్వాత కూడా ఇట్లా మంచిగా ఉల్లిపాయ ముక్కలుగా అయితే కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి, ఉల్లిపాయలలోనే ఉప్పు ఊరుతుందట. నాకు తెలియక నేను ఉప్పు ఎక్కువ వేసిన, ఉప్పు ఎక్కువ అయిపోయింది. కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఉప్పు ఎక్కువైనాక నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఒక వాయి కాల్చిన తర్వాత టేస్ట్తో ఉప్పు ఎక్కువైంది. మళ్ళీ ఇంకొక వాయికి అయితే కొద్దిగా శనగపిండి వేసుకొని మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అయితే ఉప్పు అయితే తక్కువ చేసేసిన. చూడండి, ఇప్పుడైతే నేనైతే కొద్దిగంత కారం, కొద్దిగంత పసుపు, కొద్దిగంత వంట సోడా వేసుకొని అయితే ఇట్లా మంచిగా ఉల్లిపాయ ముక్కలకైతే కలిసేలాగా కలుపుకున్న తర్వాతనే కొన్ని వాటర్ పోసుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకోండి. వాటర్ అయితే ఒకటేసారి ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం బజ్జీలాగా మిర్చిలాగా బాగా పల్చగా కలిపినాం అనుకో పకోడీ అనేది పిండి ఉల్లిపాయ ముక్కలకు పట్టుకోదు. మనం అందుకోసం అయితే వాటర్ ఒకటిసారి ఎక్కువ పోసుకోకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకోండి. చూడండి, మనమైతే పకోడీ పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత అనేది నూనె వేసుకొని, నూనె మంచి గాలాలి. నూనె మంచి గాలక ముందే మనం పకోడీ వేసినాం అనుకో పకోడీ అస్సలు గాలది. అందుకోసం అయితే నూనె మంచి గాలేదాకానైతే కాలనివ్వాలి నూనెనైతే. చూడండి, పిండిని అయితే ఇట్లా మంచిగా నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నూనె అయితే కాలిపోయింది. ఇప్పుడైతే మంచి నూనె గాలినాకనైతే మనమైతే పకోడీ అయితే వేసుకుందాం. చూడండి, నేనైతే పకోడీ వేసుకుంటున్నా. నేను చూపించిన విధంగా అయితే పకోడీ అయితే వేసుకోండి. వర్షం కొట్టినప్పుడు అయితే ఇట్లా పకోడీ వేసుకొని తిన్నామంటే నా టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి పకోడీ, ఇటు వర్షం మస్తు ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే పకోడీ అయితే నేను చూపించిన విధంగానైతే వేసుకోండి. పకోడీ అయితే కాలడానికి అయితే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకు బజ్జీలు మిర్చిలాగానైతే కాదు. పకోడీ ఉల్లిపాయ ముక్కలు కావాలన్నట్టయితే ఫుల్ టైం పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉంటాయి కాబట్టి అవి రెడ్ కలర్ వచ్చేదాకా కావాలన్నట్టయితే మస్తు టైం పడుతుంది. మంట అయితే ఫుల్గా పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టినా అనుకో అస్సలు కాలేదు పకోడీ అయితే. చూడండి, మళ్ళీ మనం వేసినాక వెంటనే కలపొద్దు. పకోడీని అయితే వేసినాక ఒక 2-3 నిమిషాలన్నా కాలనివ్వాలి. కాలిన తర్వాతనే కలుపుకోవాలి. చూడండి, నేనైతే ఒక 2-3 నిమిషాలు అయితే కలపలేదు. ఇప్పుడైతే మంచి కాలిందని కాబట్టి కలుపుతున్నా. చూడండి, రెడ్ కలర్ వచ్చేదాకానైతే మంచిగా కాల్చుకోవాలి. పకోడీ కాలక ముందే తీసినాం అనుకో నూనె అంతా పకోడీకే వండిపోతుంది. కాలక ముందే పకోడీ తీసినాం అనుకో ఆయిల్ మంచిగా ఉండదు. అందుకోసం అయితే మంచిగా గాలిన తర్వాతనే పకోడీ అయితే తీసుకోవాలి. ఇదైతే ఫస్ట్ వాయి నేను ఉప్పు ఎక్కువైందని చెప్పినా కదా, ఇదైతే నేను టేస్ట్ చూసిన తర్వాతనే మళ్ళీ ఒక వాయికి అయితే శనగపిండి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి సెట్ చేసిన అని చెప్పిన కదా. అందుకోసం అయితే మనం ఏ ఆయిల్ ఫుడ్ చేసినా కూడా మనకు టేస్ట్ చూసిన తర్వాతనే మళ్ళీ ఒక వాయికి సెట్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే ఫస్ట్ వాయి కొద్దిగా వేసి అది కాలిన తర్వాతనే టేస్ట్ చూసినాం అనుకో ఉప్పు ఎట్లున్నది అనేది తెలుస్తుంది. నేను అందుకోసం అయితే చూడండి ఫస్ట్ వాయి అయితే టేస్ట్ చూసిన ఉప్పు ఎక్కువ అయింది. అందుకోసం అయితే నేనైతే ఇంకో వాయిల్ని అయితే సెట్ చేసి వేసిన. మనకు అట్లా కాకుండా కూడా ఉప్పు వేసేటప్పుడు కూడా కొంచెం తక్కువ చేసి వేసుకుంటే ఇట్లాంటి పకోడీ వాటికైతే ఇంకా ఉప్పు అయితే తక్కువ వేయాలి. నాకైతే ఇప్పుడు తెలిసి వచ్చింది చెప్పాలంటే. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పకోడీ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి పకోడీలకు అయితే థమ్స్ అప్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.